గుడ్ మార్నింగ్ అమ్మా. ఝాన్సీ సిస్టర్ గారు, మీ పరిచయ వాక్కుని బట్టి కృతజ్ఞతలు గుడ్ మార్నింగ్ అండి తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వందనాలండి. మరి రెవరెండ్ జామి రవికుమార్ గారు, వారి ప్రియ సతీమణి సునీత రవికుమార్ గారు, వారు మనం ప్రతి ఆదివారం కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన నడిపిస్తారు కదా. జాన్సన్ మరి అనౌన్స్ చేసినప్పుడు వారికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని మెసేజ్ పెట్టారు. ఆ మ్యూట్ బటన్ సరిగ్గా పనిచేయలేదని. మరి వారికి అమ్మా మీ అనుకూలం అయితే ఒక కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన నడిపిస్తారమ్మా. బ్రదర్ చెప్పండి. అదే మనం ప్రతి ఆదివారం మీరు ఎట్లా నడిపిస్తారో కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన నడిపించుకున్న తర్వాత వాక్యం ధ్యానం చేసుకున్నాం. సరే బ్రదర్, థ్యాంక్ యూ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలయ్యా. ప్రేమ స్వరూపు నీకు వందనాలు. యెహోవా రాఫా అయిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. కనికర సంపన్నుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యెహోవా ఈరే అయిన ప్రభువా నీకు వందనాలు. యెహోవా నాయన తండ్రికి ఆదేశ్ అని పిలువబడుచున్న దేవ నీకు వందనాలు. యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిసి, యెహోవా ఎల్షదాయ్ అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా రోహి, యెహోవా సిద్కేను, యెహోవా సఫయోత్, యెహోవా రాఫా, యెహోవా హోసేను, యెహోవా ఎలోహీం అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. యెహోవా మకదేశ్ మమ్మల్ని పరిశుద్ధదేవా నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోధా గోత్రపు సింహమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా శైలము నాయన తండ్రి, మా బలమైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారముగా చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారముగా చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. దేవా చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకుంటూ వాక్యానికి విధేయత చూపించాలని మీ యొక్క స్వరము నాయన తండ్రి నీ యొక్క దాసుని ద్వారా మాకు వినిపింపమని యేసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మరి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక ధ్యానం చేసుకుంటున్నామండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం మనం చదువుకున్న కొన్ని వచనాలు. ఈ ఈ ఫిలిప్పీ పత్రిక చాలా స్పష్టంగా, చాలా నేరుగా మనం చదువుతుంటేనే మనకి చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. మరి అయితే దేవుని వాక్యము మరి దానికి ఉండిన లోతు, దానికి ఉండిన మరి భావాన్ని మనం పట్టుకోవటం, ఇవన్నీ కూడా మరి మనం ఎంత సింపుల్గా ఉన్నా కూడా మరి కొంత కసరత్తు చేయాలి. దేవుని వాక్యంలోని అసలు ఏంటి భావం, ఇంటర్ప్రిటేషన్ ఏంటి అన్నది మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ఆదివారం కనుక సాధ్యమైన తొందరలో ముగించుకొని మరి మనం ఎవరు చర్చస్ వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించాలి కనుక మరి కొన్ని నిమిషాలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకొని, కొన్ని మిగిలిన పోర్షన్స్ కూడా చదువుకొని దేవుని ఆత్మచేత బలం పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాండి. మహాపరిశుద్ధుడా నాయన, మరి ఆకాశంను మా
మా మీద తెరచించి నాయన మా మనోనేత్రములకు మా ఆత్మలకు ప్రవ్వా నేను ఉన్నవాడును అనువాడును అయిన దేవుని యొక్క నాయన తండ్రి స్పృహ నాయన ఆత్మలో నాయన ఆ యొక్క గ్రహింపు మీ గురించిన నాయన తండ్రి అవగాహన మీతో ఒక రిలేషన్షిప్ మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మరి ఈ లోకంలో ప్రవ్వా మీ చేత సృష్టించబడిన నరులంగా నైనా మరి మీతో ఒక సంబంధం కలిగిన వారంగా మేము మిమ్మల్ని ఎరిగిన వారంగా నాయన మేము ఎంతగానో ప్రవ్వా మరి స్తుతిస్తూ ఉన్నాం, సంతోషిస్తున్నాం నాయన తండ్రి. మరి మా ఆత్మలకి ఒక లంగరు ఉన్నట్లుగా మాకు అనుభూతి కలుగుతా ఉంది. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఫిలిప్పీ పత్రిక మీరు రాశారు కనుక మమ్మల్ని కటాక్షించి నాయన మీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా దయచేసి చదువుతారమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. కొన్ని వచనాలు ఎవరైనా చదవగలరా? మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలైన చాలా ఈ 3 వచనాలు ముందు చూసుకుందాం, తర్వాత మళ్ళీ మిగిలిన వచనాలకు వెళ్దాం. ఇక్కడ 1వ వచనంలో ఫిలిప్పీ 3:1 మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుచు నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము అంటాడు. అంటే ఇక్కడ ఫిలిప్పీలకి రాసిన పత్రిక యొక్క ఇంట్రడక్షన్ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఫిలిప్పీయులు పౌలుకి మరి తన పరిచర్యలో ముందు నుంచి ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. అనేక రీతులుగా తనని ఆదరించారు పౌల్ని. పౌలు యాక్చువల్ గా ఆ సంఘాన్ని స్థాపించాడు ఫిలిప్పీ అనే ప్రాంతంలో. వారు పౌలుకి చాలా మరి మంచి ఒక ప్రోత్సాహం చేసి పౌల్ని పరిచర్యని బాగా ఆర్థికంగా మరి వస్తు రూపంలో సహాయం చేసి తనకి కష్టంలోని నష్టంలోని తను ప్రెసిడెంట్ అయితే జైల్లో ఉన్నాడు పౌలు ఈ పత్రిక రాసే టైంకి. మరి ప్రేతోరియము అనే ఒక స్పెషల్ ఫోర్స్, అంటే ఒకలాంటి ప్రత్యేకమైన దళము తనని కావలి కాస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పౌలుకి వారు దేవుని సేవకుడికి పంపించినట్టుగా ఒక కానుక పంపిస్తారు. అది రిసీవ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పడానికి పూనుకొని రాస్తున్న ఒక ఉత్తరం ఇది. ఆ ఉత్తరంలో అనేకమైన లోతైన అంశాలు ప్రస్తావిస్తా ఉన్నాడు. థ్యాంక్స్ చెప్తూ మిగిలిన విషయాలు మరి హృదయానికి దగ్గరగా ఉన్న స్నేహితులతో విశ్వాసులతో ఏ విధంగా మరి తన అనుభవంలో నుంచి కొన్ని పంచుకుంటాడో అలాంటి ఉత్తరం అన్నమాట ఇది. ఆ ఉత్తరంలో మనం 2 అధ్యాయాలు చూస్తాం. 3వ అధ్యాయంలో ఇక్కడ ఆ సమయంలో ఒక ప్రాబ్లం ఉంది. ఫిలిప్పీ సంఘస్థులకి పౌలు సమకాలికం, పౌలు సమయాల్లో పౌలు అనేకమైన సంఘాలు స్థాపిస్తూ మరి ఆయా ప్రాంతాల్లో ఒక సమస్య ఉంది. ఏంటంటే ఈ యూదా మతాన్ని ఖచ్చితంగా దాంట్లో ఉన్న కొన్ని విషయాలు మనం పాటించాలి అని చెప్తున్న ఈ బోధకులు విశ్వాసుల్లో ఉన్నారు. విశ్వాసులకి యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారికి ఈ యూదా మతస్థులు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు సున్నతి పొందాలి, యూదా మతంలో ఉన్న కొన్ని ఆచారాలు మీరు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తా ఉన్నారు. దీనిని మనం 2 భాగాలుగా చూస్తే, మొదటి భాగం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, రక్షించబడటానికి మీరు కేవలము విశ్వాసం సరిపోదు, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము
ఆయన చేసిన ఆయన యేసుక్రీస్తు యొక్క సమస్త త్యాగాన్ని, రక్షణ గురించి మనం రక్షించబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చేసి ఉన్నారో అది విశ్వసించడం ఒక్కటే సరిపోదు అని వారు చెప్తా ఉన్నారు. ఇంకా ఏంటి కావాలని చెప్తున్నారంటే సున్నతి పొందాలి, అంతేకాకుండా ఆ రక్షణలో కొనసాగించడానికి మతానికి సంబంధించిన ఆచారాలు కొన్ని పాటించాలి అని వారు బోధిస్తా ఉన్నారు. ఈ యూదా మత బోధకులు వీళ్ళు కూడా విశ్వాసం పెట్టిన వారే, విశ్వాసులే. ఈ బోధకులు కూడా ఎవరికి చెప్తున్నారంటే విశ్వాసులకే చెప్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్య ఆ రోజుల్లో. పౌలు యొక్క బోధని నేరుగా వ్యతిరేకిస్తున్న బోధ అన్నమాట ఇది. మరి ఈ యొక్క అంశాన్ని కూడా ఈ ఉత్తర్వులను ప్రస్తావిస్తా ఉన్నాడు. అదనమాట ఈ యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్. ఇప్పుడు చూడండి, ప్రభువునందు ఆనందించుడి, ఫిలిప్పీ 3:1. ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు అది క్షేమకరం. 2వ వచనం, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. నిజానికి యూదులు అన్ని జనుల్ని కుక్కలు అనుకుంటారు, కుక్కలుగా అంత ఇదిగా చూస్తారనమాట. కానీ ఇక్కడ రివర్స్, ఆ యూదా మత బోధకులు ఎవరైతే ఉన్నారో వారిని కుక్కలు అని అంటున్నాడు పౌలు. అంత ఆపోజిట్, లేకపోతే అంత రివర్స్ అయిపోయింది పరిస్థితి ఒక రకంగా. ఎట్లా అంటే, మరి మన అంతరంగంలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే మరి చాలాసార్లు మనము పరిశుద్ధాత్మ చేత తాకబడి, వాక్యం చేత సంధించబడి, మన మనోనేత్రాలు వెలిగించబడిన అనుభవం, రక్షించబడినప్పుడు మనకి ఆ అనుభవం మనకి దొరికింది, మనం అనుభవించాం. రక్షించబడిన తర్వాత మరి క్రమక్రమేణా మనం పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడే ఆ యొక్క ప్రక్రియలో, దానిని శాంక్టిఫికేషన్ అంటాం కదా, శాంక్టిఫికేషన్. రక్షించబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ తర్వాత పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. మనము ప్రభు రాకడ అప్పుడు కానీ, మనం మరణించినప్పుడు కానీ, ప్రభు రాకడప్పుడు కానీ, ప్రభువునందు నిద్రించినప్పుడు కానీ మనము మహిమపరచబడతాం. దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. సో జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. మరి ఒక ఆయన థియాలజీకి సంబంధించిన ఒక గ్రంథం రాస్తూ, మనము యాత్రికులము ఈ యొక్క దైవ సంబంధమైన ఒక సైన్స్, దేవుని ధ్యానించే ఈ యొక్క పాఠాలు, థియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ గాడ్, ఇంకా చెప్పాలంటే ద సైన్స్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క విజ్ఞానం, దేవుని గుర్చిన విజ్ఞానం, దేవుని గుర్చిన స్టడీ, దట్ ఈస్ థియాలజీ. ఆయన అంటాడు, మరి మనకి గాని తగ్గింపు లేకపోతే ఈ థియాలజీ అన్న మాటే ఒక గర్వానికి దారితీసే మాట ఇది. కనుక తగ్గింపు గాని లేకపోతే, ఒక పనోడిగా, ఒక సేవకుడిగా, ఒక బానిస లాంటి మైండ్ సెట్ గాని మనకు లేకపోతే మనం నశించిపోతాం. ఈ యొక్క థియాలజీ అన్న మాటలు ఇది మనల్ని మహాగర్వానికి గురి చేస్తాయి. కనుక ఏ విధంగా ఉండాలంటే, ఈ దేవుని గురించిన విజ్ఞానానికి సంబంధించిన పదజాలము, అవి అయా నీ పాదం యొద్ద నేను పెడతా ఉన్నాను, నువ్వు భయంకరమైన మహా గొప్ప మరి అనంత జ్ఞానివి, మేము అసలు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప దేవుడు కనుక ఈ పదజాలం, ఇప్పుడు మనం ఉదాహరణకి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ ఇలాంటి పదజాలం మనం వాడుతూ ఉన్నాం కదా, అవి కేవలము ఒక చిన్న గ్రహింపు చుక్కలు,
కిరణాలు మాత్రమే. ఒక్కొక్కటి సముద్రానికి మించిన ఆ యొక్క సత్యాలను మేము ఊరికే చిన్న పదజాలానికి విమర్చడానికి చూసుకుంటున్న అల్పులమయ్యా అని అలాంటి తగ్గింపు కానీ మనం లేకపోతే మనం నశించిపోతాం ఈ యొక్క థియాలజీ అనుకోని. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ కార్యాన్ని, పరిశుద్ధాత్మ మనం రక్షించబడిన తరువాత పరిశుద్ధాత్మ మన అంతరంగంలో చేసే ఆ ప్రయాణాన్ని, ఆ పరిశుద్ధపరిచే ఆ ప్రక్రియ, ఆ శాంక్టిఫికేషన్ అనే ఆ సమస్త రక్షణ కొనసాగింపుని మనం గమనించుకుంటే అది అంతరంగానికి సంబంధించిన గొప్ప పరిశుద్ధాత్మని యొక్క కార్యం కనుక ఈ యొక్క ఛేదన, ఈ సున్నతి పొందాలి, లేకపోతే మరి యూదా మతానికి సంబంధించిన ఆచారాలు పాటిస్తేనే మీరు రక్షణలో ఎదగగలరు, ఇలాంటి బోధలు చేసేవారు నిజానికి ఒక కుక్కలు. వారి గురించి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజుల్లో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మన అంతరంగంలో రక్షణ విషయంలో జరిగే పరిశుద్ధాత్మ కార్యానికి ప్రతిగా ఏది ఉన్నప్పటికీ కూడా అది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాల. ద సాంక్టిఫికేషన్ ఈజ్ డన్ బై హోలీ స్పిరిట్. రక్షించబడినప్పుడు నీవు ఏ విధంగా దేవుని కార్యం జరిగిందో, రక్షణలో కొనసాగుతున్నప్పుడు కూడా అది కేవలం దేవుని కార్యమే, నీ యొక్క కార్యం కాదు. నీకు అతిశయించడానికి ఏమీ లేదు. మనం కృపచేత రక్షించబడ్డాం, కృపచేతే పరిశుద్ధపరచబడతాం. అంటే కృప ఉండాలంటే మనం ఫెయిల్ అయిపోవాలి. అంటే కృప కోసం ఫెయిల్ అవటం కాదు, మనం రక్షణలో కొనసాగలేం కాబట్టి ఆయన కొనసాగిస్తాడు. మనం రక్షించబడలేం కాబట్టి ఆయన రక్షించాడు. అసలు రక్షణ అవసరం కాబట్టి ఆయన రక్షించాడు. రక్షణ అవసరంలో ఉన్న ఆపదలో ఉన్నాం కాబట్టి రక్షించాడు. రక్షణలో కొనసాగలేని ఒక నిస్సహాయ స్థితి, ఆపద అది మనకుంది కాబట్టి రక్షణలో కొనసాగిస్తాం. ఉదాహరణకి నేను ఇటీవల నా అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట చేత చాలా సంధించబడ్డాను. పవిత్రులకి అన్ని పవిత్రమే, అపవిత్రులకి ఏది పవిత్రం కాదని ఒక మాట ఉంది. 1 తిమోతి అనుకుంటా. ఒక్క నిమిషం ఆ వాటర్ కోసం చూస్తానండి. మీలో ఎవరైనా టీ సహాయం చేయగలిగితే చెప్పండి. పవిత్రులకి అన్ని పవిత్రమే, తిమోతి గాని తీతి గాని ఉంటది. ఆ మాట మీరు చెప్పగా ఎక్కడుందో దయచేసి సహాయం చేయగలరా? తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అండి. తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఈ వాక్యము నేను చదివినప్పుడు అసలు నిజంగా అంతరంగంలో దేవుడు చేసే కార్యం అంటే ఏంటో నేను చూసి అసలు ఇంత తేడా ఉంటుందా దేవుని కార్యానికి అని, దేవుని కార్యం జరగకుండా ఉన్న వాళ్ళకి. నిజానికి మరి సిగ్గుపడాలి నేను ఇది చెప్పడానికి, కానీ ఇటీవలే నేను ఈ వాక్యాన్ని సత్యంగా గ్రహించుకోవడం జరిగింది, లేకపోతే ఈ వాక్యాన్ని అనుభవించడం జరిగింది ఇటీవలే. ఈ మాట చెప్పడానికి నిజానికి సిగ్గుపడాలి, కానీ అవసరం, మనకి అవసరం అని చెప్పి భావిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాను. నా అంతరంగపు దృష్టి నేను గమనించుకున్నప్పుడు ఈ వాక్యపు వెలుగులో నేను చూసే ప్రపంచం అంతా అపవిత్రంగా ఉంది. నేను చూసే సమస్తం నా మనోనేత్రాలతో, నా గ్రహింపు నేత్రాలతో నా ప్రపంచం, నా లోకమంతా అపవిత్రమైందిగా నేను అర్థం చేసుకున్నా. దేవుడే నా కళ్ళు తెరిచాడు. అప్పుడు
నిజంగా నేను చూడాలి, నా నా గ్రహింపు నేత్రాలతో నేను చూడవలసిన నా ప్రపంచం ఏంటి అన్నది ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఆ స్పృహ కలిగించినప్పుడు, అరే నా మైండ్ అంతా కూడా ఎట్లా ఉంది, నా ఆలోచన తీరు కానీ, నేను చూసే ప్రపంచం కానీ, నా గ్రహింపు ప్రపంచం ఉందే, నా గ్రహింపు నా గ్రహింపులో ఉన్న నా ప్రపంచం అది పవిత్రమైన ప్రపంచం కాదు, లేకపోతే పవిత్రమైన ఆ లో పవిత్రమైన దృశ్యం కాదు. నా గ్రహింపు అంతా కూడా అపవిత్రమైన ఆ స్తంభాలు, పునాదులు, ఆ యొక్క కట్టడాలు నా గ్రహింపు ప్రపంచం అంతా. అది ఒక్కసారి దేవుడు నాకు చూపించినప్పుడు పరిశుద్ధపరచబడే కార్యం అంటే ఏంటో నేను నా స్పృహలోకి వచ్చి, వావ్, అంతరంగపు సున్నతి అంటే ఇదా అనిపించింది నాకు. డు యూ ఎక్స్పీరియన్స్ దిస్? నీకు ఇలాంటి అనుభవం ఉందా? ఈ యొక్క వాక్యం విషయమే ఒక్కటే కాదు నేను అంటుంది, దేవుడు చేసే ఆ శాంక్టిఫికేషన్ డిఫరెంట్ స్టెప్స్ లో, లేకపోతే డిఫరెంట్ విషయాల్లో. మరి మరొకసారి ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం కొద్దాం. 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరిల్లు కుక్కలు అంటున్నాడు? ఎవరిని? ఈ ఛేదన ఆచరించేవారు అంటున్నాడు. దుష్టులైన పనివారు అంటున్నాడు. ఎవరంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని కాకుండా మత సంబంధమైన కార్యాలని దాని పరిశుద్ధాత్మ కార్యపు స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేసేవారిని. హోలీ స్పిరిట్ యొక్క అంతరంగంలో, మన అంతరంగంలో పరిశుద్ధాత్మ చేసే ఆ యొక్క పరిశుద్ధపరిచే ఆ యొక్క ప్రక్రియ స్థానంలో మత సంబంధమైన ఆచారాలని పెట్టేవారు, వారిని కుక్కలు అంటున్నాడు. ఆ రోజుల్లో యూదా మత బోధకులు వాళ్ళు. సరే, ముందుకెళ్దాం. 3వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. శరీరమును ఆస్పదం చేసుకుంటూ అంటే ఏంటో ముందు వచనాల్లో వివరిస్తాడు, మనం చదువుకుందాం. శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. మరి ఈరోజు ప్రత్యేకంగా మనం ఆరాధన గురించి తలంచుకునే ఆదివారము రోజు కనుక ఒక మాట ఆరాధన గురించి, మీరు ఆరాధన గురించి ఆలోచించాలి అని దేవుని వాక్యం చాలాసార్లు మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ వలన ఆరాధించు, శరీరమును ఆస్పదం చేసుకొనక ఆత్మ వలన ఆరాధించు. ఆత్మ వలన ఆరాధించడం అంటే ఏంటి అన్నది మనం మనసు పెట్టి ఆలోచించుకుంటా ఉండాలి. ఎందుకంటే అది చాలా గొప్ప అంశం. అది మనకి జీవితం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద గొప్ప అంశం. ఏదైనా ఒక గొప్ప అంశాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఆధారపడవలసింది పరిశుద్ధ గ్రంథం. రెండవది ఆధారపడాల్సింది ఆయన సేవకుల బోధలు. మూడవది తోటి విశ్వాసుల యొక్క అనుభవాలు, లేకపోతే సాక్ష్యాలు, లేకపోతే వారి జీవితంలో వారికి అనుగ్రహించబడిన వెలుగు. ఇవన్నీ కూడా మనం రిసీవ్ చేసుకుంటే గాని ఆ యొక్క గొప్ప అంశం ఏంటి? ఆ గొప్ప అంశం పరిశుద్ధాత్మ వలన ఆరాధించు అనే అంశం. అది చాలా గొప్ప అంశం. ఆరాధనకును ఫార్మేషన్ కి చాలా దగ్గర సంబంధం ఉందట. ఆరాధనకి ఎడ్యుకేషన్ కి చాలా దగ్గర సంబంధం ఉందంట. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్, యూ కెనాట్ వర్షిప్ గాడ్. ఈ మాటల్లో నేనేమి చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఎడ్యుకేషన్ అంటే ఏమనుకుంటాం? అకాడమిక్స్ అనుకుంటాం. అంటే మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, మన ఆంధ్రాలో అయితే ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఏ ఆర్ ఎంబీఏ,
మెడిసిన్ అయితే మెడిసిన్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లా అయితే లా, ఇంకా అక్కడి నుంచి ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఆ తర్వాత పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, 2-3 పిహెచ్డీలు, లేకపోతే సర్టిఫికేట్ కోర్సెస్, తర్వాత మరి చాలా 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 అకాడమిక్స్. మరి మన శక్తి సామర్థ్యాలకి మనం ఉన్న శక్తి అంతటిని మనం కానీ టైం ఉన్నా కూడా మనం అనేకమైన అకాడమిక్ కోర్సెస్ ఇంక్లూడింగ్ థియాలజీ కూడా చదువుతుంది. అయితే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఫార్మేషన్ అంటే ఏంటి, ఏం ఫామ్ అవ్వాలి? వర్షిప్కి ఎడ్యుకేషన్కి దగ్గర సంబంధం ఉంది, వర్షిప్కి ఫార్మేషన్కి దగ్గర సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ చేత, లేకపోతే ఇక్కడ 3వ వచనంలో ఆత్మ వలన ఆరాధించు, నీలో నీవు తయారు చేయబడటం ఆరాధనకి చాలా ముఖ్యం. నువ్వు తయారవటం అంటే అంతరంగ పురుషుల్లో ఫార్మ్ అవటం, నిర్మించబడటం, అది ఆరాధనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే నేరుగా ముడిపడి ఉంటుంది. నీలో నీవు నిర్మించబడుతున్న ఆ స్థితి, నీవు ఆరాధించే స్థితి, 2 దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక 10 మార్క్స్ ఇద్దాం. నీ అంతరంగంలో నువ్వు నిర్మించబడుతున్న దానికి పాయింట్లు కనిపిస్తే ఒక 10 అనుకోండి, నువ్వు ఆరాధించేది కూడా ఒక 10 ఉంటుంది. అది ఒక 100 అనుకోండి, ఇది 100 ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఫార్మేషన్, వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్? ఈ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఈ ఫార్మేషన్ అంటే ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోవటమే నిజమైన విద్య అన్నాడు. ఎడ్యుకేటింగ్ యువర్ కాన్షియన్స్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ అన్నాడు. నీ మనస్సాక్షిని నువ్వు విద్యాభ్యాసం చేయించుకోవడం, చేయటం, నీ మనస్సాక్షిని విద్యాభ్యాసం చేయించుకోవడం, లేకపోతే విద్యాభ్యాసానికి గురి చేయటం, దట్ ఈస్ ఫార్మేషన్, దట్ ఈస్ ఎడ్యుకేషన్ అని ఒక ఆయన అన్నాడు. చాలా బాగుంది అనిపించింది. ఒక అబ్బాయి చిన్నప్పుడు రైల్వే పట్టాల దగ్గర ఆ నట్లు బోల్ట్లు దొంగతనం చేసేవాడట. అయితే పెద్దయినాక మంచి ఇంజనీరింగ్ కోర్స్ చేశాడట. ఆ కోర్స్ చేసినాక రైలు పట్టాలు మొత్తం దొంగతనం చేయటం నేర్చుకున్నాడట. అంతకుముందు బోల్ట్లు నట్లే, ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ చదివినాక అసలు రైలు పట్టా మొత్తం కాజేయటం నేర్చుకున్నాడట. మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోకపోతే ఇట్లానే ఉంటుంది. మన విద్య మనకి మన అంతరంగానికి, మన అసలే పడిపోయిన అంతరంగం అది మనది, దానికి మన విద్య కానీ తోడైందంటే ఇట్లానే ఉంటుంది. మళ్ళీ ఎఫెక్టివ్ పాపులంగా మనం జీవించగలం. వెరీ సామర్థ్యం కలిగిన పాపులంగా మనం జీవించడానికి మన విద్య ఒక్కొక్కసారి చాలా ఉపయోగపడుతుంది. కానీ మన విద్యని మనం మనస్సాక్షిని విద్యాభ్యాసం చేసుకోవడానికి కానీ ఉపయోగించుకుంటే, ఇప్పుడు చెప్పండి, ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ లేకపోతే అదర్ అకాడమిక్స్, ఇంజనీరింగ్, వాట్ ఎవర్ ద అకాడమిక్స్, నీ మనస్సాక్షికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాటిలో చిన్న వెలుగు ఉంటుంది, కానీ దేవుని గురించిన జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నీకు అవగాహన, మరి గ్రహింపునిస్తుంది. నువ్వు అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఉపయోగపడేది పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానం మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో రక్షణ ఉంటుంది కనుక అకాడమిక్స్తో పాటు పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానం అవసరం. చాలా మంది సండే స్కూల్ పిల్లలకు అనుకుంటారు, కానీ యాక్చువల్గా సండే స్కూల్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది పెద్దోళ్ళకి. సో ఇక్కడ నువ్వు అంతరంగంలో నిర్మించబడుతున్న దానికి నీకు దైవ విద్య అవసరం. నీ అంతరంగపు మనస్సాక్షిని
విద్యాభ్యాసానికి గురి చేయగలిగిన విద్య నీకు అవసరం. ఆ విద్య ఏదో నేర్చుకుని చదువుకొని స్కూల్స్లో కాలేజెస్లో నేర్చుకునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా, లేకపోతే జీవితాన్ని నువ్వు ఆలోచించటం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి చేత నీ అంతరంగంలో ఆయన యొక్క విద్య చేత నీవు విద్యాభ్యాసానికి నీ మనస్సాక్షిని గురి చేసుకోవటం, అది నిన్ను నిర్మిస్తూ ఉంటది. అప్పుడు నువ్వు చేసే ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ ఉంటది. అంతవరకు వెయిట్ చేసి ఆరాధన చేయనవసరంలా. ఇంతవరకు మనలో జరుగుతున్న ఆ యొక్క అంతరంగంలో మనం నిర్మించబడిన ఆ స్థితి అంతే మనం ఆరాధన చేస్తాం కూడా ఈరోజు. దానికి మనం ఎక్కువ ప్రయాసపడాలని పౌలు అంటున్నాడు 3వ అధ్యాయం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. చాలా మంది నాకు ఒక స్టేటస్ ఉందనుకుంటారు. నాకంటే ఎవరికి వాళ్ళం. మన స్టేటస్ ఏంటంటే మన ముత్తాత అయిన ఆదాముని మంచి తోటలో నుంచి దేవుడు హీ కిక్డ్ హిమ్ ఆఫ్. మన ముత్తాతని ఒక తోటలోంచి వెళ్ళగొట్టాడు. అది మన స్టేటస్. అది మనం మర్చిపోకూడదు. ఇంకొక స్టేటస్ ఉంది మనకి. మన స్నేహితుడు పెద్దన్న సిలువలో మరణించాడు, కడపటి ఆదాం. ఇది మన స్టేటస్. మన స్టేటస్ మన ఎడ్యుకేషన్ కాదు. మన స్టేటస్ మన యొక్క జాబ్ టైటిల్స్ కాదు. మన స్టేటస్ మన ఫైనాన్సెస్ కాదు. మన స్టేటస్ చూస్తున్నారు కదా ఏమవుతుంది అమెరికాలో. మరి ఏం జరగబోతుందో కూడా తెలియని అనిశ్చయత, ఆర్థిక స్టేటస్లు అనుకున్న వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ అలాగ కుదేలవుతా ఉన్నాయి ప్రపంచంలో. ఏం చేయాలో తెలియట్లేదు చాలా మందికి. అమెరికా కళ ఉన్న వాళ్ళకి చాలా గందరగోళంగా ఉంది, అనిశ్చయత ఉంది. మేకపోతు గంభీరంగా ఉంటున్నారు కానీ భయంతో నిండుకొని ఉన్నారు అంతరంగంలో. కనుక వేర్ ఈజ్ అవర్ స్టేటస్? దేని గురించి మన స్టేటస్? మనకున్న ఫైనాన్సెస్, బ్యాంక్ బ్యాలెన్సెస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రాపర్టీస్, గోల్డ్, సిల్వర్, ఇవి మనకి నేను ఒక స్టేటస్ కలిగి ఉన్నానని నీకు అనిపిస్తుందేమో. ఒకవేళ నీకు ఇవన్నీ ఉంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావని అర్థం. అలాగని నీ మైండ్ సెట్ ఉంటే. ఇక్కడేమంటున్నాడు? శరీరమును ఆస్పదం చేసుకొని నేను అట్లా కాకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. 4వ వచనం. 4వ వచనం చదువుతారు ఎవరైనా? కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. చదవండి అమ్మా. ఇక్కడ మనం శరీరాన్ని ఆస్పదం చేసుకుంటూ అంటే ఏంటి పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చదవండి అమ్మా 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువారమై, ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అనిందుడనై ఉంటిని. 7వ వచనం కూడా చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలమ్మా. ముందు ఈ మాటలు చూసుకుందాం. పుట్టుకతోటే కొన్ని ఆయనకి ప్రివిలేజెస్ ఉన్నాయి, ఆధిక్యతలు ఉన్నాయి. తర్వాత తను వ్యక్తిగా తను ఎన్నుకున్న ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. ఇక్కడ శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం అంటే మరి నేను కొన్ని విషయాలు అతిశయించగలను నా జీవితంలో. ఈ యూదా మత బోధకులు ఏ విధంగా అతిశయిస్తా ఉన్నారో వాళ్ళకి మించినవి నాకున్నాయి. మనకు కూడా చాలా ఉంటాయి. ఈ లోకంలో మనకుండే నాకు కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. మరి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన మంచోడే, కానీ ఆయనకు ఒక చిన్న ఏంటంటారంటే అంతరంగంలో ఒక జబ్బు ఉంది ఆయనకి. ఎవరికైనా పరిచయం చేస్తే ఆ మొదటి 5 నిమిషాల్లోనే ఆయన క్యాస్ట్ చెప్పేస్తాడు.
మొదటి 2-3 నిమిషాలని చెప్పేస్తాడు. ఫస్ట్ అది చెప్పుకొని స్టార్ట్ చేస్తాడు. శరీరంని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు, ఆస్పదం చేసుకుంటున్నాడు. అంటే కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు తన క్యాస్ట్ విషయంలో. ఈరోజు మన సంఘాల్లో ఇదొక పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనం బాగా నానిపోయి విసిగిపోయి ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఏం చేయాలో తెలియక జస్ట్ దాని గురించి మాట్లాడుకుంటలేదు అంతేకాని అది మన అంతరంగంలో బాగా నానిపోయి ఉంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, శరీరమును ఆస్పదం చేసుకోవటం అంటే నాకు కాన్ఫిడెన్స్ కలిగి చేసేవి చాలా ఉన్నాయి నా జీవితంలో. అవి ఏంటంటే 8వ దినమున నేను సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాణ్ణి నేను, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. ఇవి తనకు పుట్టుకతోనే వచ్చిన ఆధిక్యతలు. నెంబర్ 1 పుట్టుకతోటే వచ్చిన నెంబర్ 1 ఏంటంటే 8వ రోజు సున్నతి పొందాడు. 2 ఇశ్రాయేలు వంశము, 3 బెన్యామీని గోత్రము, 4 హెబ్రీయుడు. ఇవి చాలా ఆధిక్యతలు ఆ రోజుల్లో, ముఖ్యంగా సంఘంలో. అయితే కొన్ని కోరుకున్నాడు, చాయిసెస్ ఉన్నాయి ఆయనకి. బై చాయిస్ కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఆధిక్యతలు కొన్ని, తను ఎన్నుకున్న ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే ధర్మశాస్త్ర విషయం పరిసయుడు, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడు. ఇవి ఆయన చాయిసెస్. ఆయన తను కోరుకుని ఆ విధంగా ఉన్నాడు. ఇలాంటి ఆధిక్యతలను ఆయన ఏమంటున్నాడంటే, శరీర విషయంలో నాకుండిన కాన్ఫిడెన్స్ ఇది. మనకు కూడా ఉన్నాయిగా కొన్ని. బై బర్త్ మనం ఒక పర్టికులర్ క్యాస్ట్, బై బర్త్ మనం ఒక పర్టికులర్ ఫ్యామిలీ లెగసీ, బై బర్త్ మనం ఒక పర్టికులర్ లాంగ్వేజ్, బై బర్త్ మనం ఒక పర్టికులర్ కాంప్లెక్స్. మరి మా అక్కేమో తెల్లగా ఉంటుంది, నేనేమో నల్లగా ఉంటాను. నేను మా ఇద్దరిని పరిచయం చేసినప్పుడు నా పుట్టిన దగ్గర నుంచి నన్ను ఒక మాట అడుగుతారు, సొంత తమ్ముడేనా అని. నాకు అది అలవాటు అయిపోయి నేను ఎప్పుడైనా మా అక్క ఉన్నప్పుడు, మా అక్క ఈవిడని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఫేస్లో ప్రశ్న నాకు అర్థమైపోద్ది. అంటే నేను సొంతమే అని నేనే చెప్తుంటా. మీకు తెలుసు, మీరు అనుకుంటున్నారు కదా కజిన్ ఏమో అని. కాదు, సొంతమే అని. మరి కొంతమందికి పుట్టుకతోటే ఒక మంచి ఆకారం, మంచి రంగు ఉండొచ్చు. మరి పుట్టుకతోటే మరి ఒక ఆస్తితో పుట్టడం, సిల్వర్ స్పూన్తో పుట్టాడు ఇతను అనుకుంటారు. అట్లా కొన్ని ఆధిక్యతలు ఈ రోజుల్లో మనకు ఉండొచ్చు. మరి మనం వ్యక్తులంగా పుట్టిన తర్వాత మన చాయిసెస్ కొన్ని, మరి ఒక పర్టికులర్ సంఘానికి సంబంధించిన సిద్ధాంతాలకి మనము, మరి కొంతమంది ఇప్పుడు మనకు తెలియకుండానే మనం మన యొక్క సమస్త మన అంతరంగంలో మనం ఫార్మేషన్ అయిపోయాం కొంతవరకు. ఇప్పుడు నిర్మించబడ్డాం కదా, ఈ రోజు వరకు మనం ఏ విధంగా నిర్మించబడ్డామో ఆ యొక్క మూలాలు సంఘమునికి సంబంధించిన సిద్ధాంతాలు అవ్వచ్చు, మనం చదువుకున్న బుక్స్ అవ్వచ్చు, మనం చూస్తున్న సోషల్ మీడియా వీడియోస్ అవ్వచ్చు, మరి మనం ప్రభావితం చేయబడిన క్రైస్తవ నాయకుల యొక్క బోధ సంబంధించిన పుస్తకాలు, వీడియోస్ అవ్వచ్చు. వీటన్నిటి ద్వారా, లేకపోతే థియాలజీకి సంబంధించిన జ్ఞానం అవ్వచ్చు, వీటన్నిటి ద్వారా నిర్మించబడ్డాం మనం. ఇవి మనం కోరుకున్నాం. అలాంటి ఆధిక్యతలు అవ్వచ్చు. మరి ఇంకా మరి రకరకాలైన చాయిసెస్ ద్వారా మనకు వచ్చిన ఆధిక్యతలు. వీటన్నిటిని గురించి పౌలు ఒక మాట అంటున్నాడు, శరీరమును ఆస్పదము చేసుకొనక, ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్లెష్ అంటున్నాడు. అది ఆయన నిర్ణయం. ఈరోజు మనం కూడా దీని గురించి ఆలోచించుకోవడం చాలా అవసరం. ఫిలిప్పీ రాసిన 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుకున్నాం కదా, 6వ వచనం అది కూడా చదివాం. 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. మనము 2 రకాలుగా చేయొచ్చు. నష్టంగా ఎంచుకోవచ్చు, కానీ
చేయాల్సింది ఏంటంటే క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోవడం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది పరివర్తన కలిగి ఉంటారు కానీ పశ్చాత్తాపం కలిగి ఉండరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా లైఫ్ చేంజ్ అయింది, కానీ అంతరంగంలో సున్నతి లేదు. అంటే పశ్చాత్తాపం లేదు. నాకు చాలా కాలం అబ్జర్వ్ చేసినాక, ఎంతకాలం నేను అబ్జర్వ్ చేశానంటే 20 years పైన చూశాను. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అవుట్ సైడ్ చాలా ఏమీ రిమార్క్ ఉండదు. చెప్పాలంటే చాలా చేంజ్డ్ పర్సన్ కనిపిస్తాడు. కానీ దాన్ని ఏమంటారు, పరివర్తన ఉంది, కానీ పశ్చాత్తాపం కదా ఉండాలి. నీలో పరివర్తన ఉందా, పశ్చాత్తాపం ఉందా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ మనకున్న ఆధిక్యతలు మనం నష్టంగా ఎంచుకుంటున్నామా, లేకపోతే క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నామా? వాట్ ఈస్ ద అబ్జెక్ట్, వాట్ ఈస్ ద గోల్, వాట్ ఈస్ ద ఏమంటారు పర్పస్? నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావు, కానీ దేనికి దేనికి నష్టంగా ఎంచుకుంటున్నావు? క్రీస్తు నిమిత్తమా? అది ఒక ఎక్స్పీరియన్సే కదా. క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటూ అనేది ఒక అనుభవం, జస్ట్ నష్టంగా ఎంచుకుంటూ అనేది ఒక అనుభవం. సో 8వ వచనంకి వెళ్దాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. ఆ పైన చెప్పిన తన ఆధిక్యతలన్నీ కూడా దేనికోసం నష్టంగా ఎంచుకుంటున్నాడంట? నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఎప్పుడైతే దేవుని వాక్యంలో జ్ఞానం అని ఉంటుందో అది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానం. అది జస్ట్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, మనకి తెలుసుకున్న జ్ఞానం కాదు, అనుభవించిన జ్ఞానం. యేసుక్రీస్తుని గురించిన అనుభవించిన జ్ఞానం నిమిత్తము నాకున్న ఆధిక్యతలన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కెన్ యూ డూ దిస్? నేను థియాలజీ చదివినప్పుడు మొన్న కూడా చెప్పాను కదా, అది నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో. ఆ అనుభవం చాలా గర్వించేటట్టు చేసింది నన్ను. చాలా శ్రమ పడ్డాను నేను. ఇప్పటికీ కొంత నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే నాకు అతిశయం వచ్చేస్తుంది. నేను మరొకసారి మొన్న మొత్తం తీసి చూశాను, అసలు నేను ఏ సబ్జెక్ట్ చదివాను. చెప్పాలంటే చాలా మర్చిపోయాను. మళ్ళీ చూస్తా ఉంటే ఒరే ఇది చదివాను కదా, కానీ నాకు ఒక ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది, చదివానన్న ఫీలింగ్. ఎంత మోసకరమైన అంతరంగం కదా నాది అనిపించింది. సో నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అని ఉంటుంది. జ్ఞానము పొంగును, ప్రేమ అది కట్టుతది మనది. సో ఇక్కడ దేని గురించి నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావు, దేనిని నష్టంగా ఎంచుకుంటున్నావు? 8వ వచనం. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన అయిన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానము ఎంచుకుంటున్నాను. ఓహో, అసలు ఈ ఫ్లో చూడండి. ఇది అసలు మనం చాలా రోజులు దీని మీద గడపచ్చు. అంత పాయింట్స్, అన్ని ప్రశ్నలు, అన్ని భయాలు కలిగి నాకు. ఇక్కడ చూడండి, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని. పునరుద్ధానం మనకు ఉండదా? దానికోసం నేను మళ్ళీ 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 కష్టపడాలా? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అంటే
పునరుద్ధానం మనం ఖచ్చితంగా మన రక్షణని బట్టి మనం పునరుద్ధానం అవుతాం. జీవ పునరుద్ధానం అవుతాం. కానీ తన మైండ్ ఫోకస్ ఎలా ఉందో చూడండి. తన జీవితాన్ని ఏ విధంగా ఒక పరుగు పందెముడు సిద్ధం చేసుకుంటున్నాడు. మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏ బరువు, చాలా లైట్ డ్రెస్ కూడా వేసుకుంటారు. ఎందుకంటే బరువు తగ్గించుకోవడానికి, ఏమాత్రం ఆటంకం లేకుండా. సో అట్లా తన ఎయిమ్ ఏంటంటే పునరుద్ధానం అవ్వాలా. మరి మా అమ్మగారు తను లాస్ట్లో 2013లో చనిపోయారు. మార్చి ఆ టైంలో తన హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకి అప్పటికే బాగా ఆరోగ్యం పరిస్థితి బాగా ఇదైంది. అప్పట్లో షుగర్ 500 పైన ఉంది. తర్వాత మైల్డ్ హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఐసీయూలో పెట్టారు. అప్పుడు నన్ను పిలిచి, "అరే, నేను ఈ రాత్రి చనిపోతాను. నా బాడీని నేను కింగ్ జేమ్స్ హాస్పిటల్కి ఇచ్చేసాను, రాసేసాను, డొనేట్ చేసేసాను నా శరీరాన్ని. వాళ్ళు వస్తారు, ఇచ్చేయండి" అని చెప్తే, తన ఫేస్ చూస్తే నాకు అసలు ఏమాత్రం భయం లేదు తనకి. మరణం అంటే ఏంటి అసలు ఇట్లా ఉంది మా అమ్మ. భయం అంటే అలాంటి సిద్ధపాటుతో కూడిన ఆ పరిశుద్ధ ఫీలింగ్ తన ఫేస్ లో నేను చూడలా. నేను భలే భయం వేసి నాకు అంతరంగంలో వణుకొచ్చేసింది అసలు. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చాలా కాలం క్రితం దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. నా గురించి, నా కుటుంబ సభ్యుల గురించి, మా 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 ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతటి కోసం ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఈ వాగ్దానము నా కుటుంబం అంతటి కోసం వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ, ప్రభువా, ఈ వాగ్దానం వచ్చింది కానీ ఇది నాకు అర్థం అవటం లేదు అంటే, దేవుడు నాకు కొన్ని గంటలు నేను మోకాళ్ళ మీద శ్రమపడ్డా దీన్ని అర్థం చేసుకుని ఏం చెప్తున్నాడు దేవుడు మా అమ్మ గురించి. ఇప్పుడు తీసేసుకుంటాడా మా అమ్మ మాటలను బట్టి? లేకపోతే అసలు ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మా అమ్మ పునరుద్ధానం అవుతుంది కానీ మా అమ్మ సిద్ధంగా లేదు అని. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పా, నువ్వు చనిపోవు. ఎందుకు తెలుసా? నువ్వు రెడీగా లేవు. దేవుడు నిన్ను రెడీగా చేసుకుని అప్పుడు తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు పునరుద్ధానం అవ్వాలమ్మా. చాలే పోరా అని తిట్టింది. అప్పటి నుంచి ఒక 6 నెలల తర్వాత అక్టోబర్ నెలలో మా అమ్మ మరణించడం జరిగింది. ఈ లోపల తనని బెడ్ మీద ఎక్కువ ఉండేది మా అమ్మ. మరి చాలా చిన్న వ్యక్తులు తనని సిద్ధం చేశారు. బైబిల్ చదివిన వాళ్ళు ఒకళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు. తనకి చాలా జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానానికి అదేం సరిపోలా. మృతుల్లో నుంచి పునరుద్ధానం అవటానికి అవేం సరిపోలేదు తనకి. అవేం సహాయం చేయలేకపోయింది. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, ఏ విధము చేతనైనా నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు మనలో, మనం మరణించే నాటికి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఇది ఎవరైనా చదువుతారమ్మా? 9వ వచనం, 9, 10, 11. ఫిలిప్పి 3, 9, 10, 11 చదువుతారమ్మా ఎవరైనా? ఫిలిప్పి కదా. ఫిలిప్పి 3, 9, 10, 11 చదువు. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై
ఆయన్ను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును నష్టమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆ, చాలమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ 9వ వచనం చూడండి. క్రీస్తుని సంపాదించుకొని, ఇంగ్లీష్ బైబిల్లో టు విన్ క్రైస్ట్ అని ఉంటుంది, మరొక వర్షన్ టు గెయిన్ క్రైస్ట్. క్రీస్తుని సంపాదించుకొని. ఈరోజు ఒకసారి మీరు అన్మ్యూట్ చేయకపోయిన పర్లేదు, కానీ ఈ మాట ఒకసారి పలికితే బాగుంటుంది. క్రీస్తుని సంపాదించుకొని అన్న మాట అనండి. క్రీస్తుని సంపాదించుకొని. ఇప్పుడు దీని అర్థం ఏంటో ఆలోచించండి. ఆస్తిని సంపాదించుకోవడం అంటే మనకు తెలుసు, డబ్బు సంపాదించుకుంటూ అంటే మనకు తెలుసు, డిగ్రీలు సంపాదించుకుంటూ అంటే తెలుసు, లేకపోతే పేరు సంపాదించుకోవడం అంటే తెలుసు, ప్రఖ్యాతి సంపాదించుకుంటూ అంటే ఏంటో తెలుసు, మంచి సాక్ష్యం సంపాదించుకుంటూ అంటే ఏంటో తెలుసు. ఇదే కోవకు చెందిన సంపాదన అవుతుంది క్రీస్తుని సంపాదించుకోవడం. ఎప్పుడైనా సరే ఒక అంశం మనకు అర్థం కావాలంటే ఆ మాటకి బైబిల్లో ఆ ముందో వెనుకో దాని గురించిన కొంత సహాయం దొరుకుతుంది మనకి. ఇతను క్రీస్తుని సంపాదించుకుంటూ అంటే ఏంటి ఇతను, వాట్ డస్ హీ మీన్, ఏం మాట్లాడుతున్నారు ఈయన పౌలు గారు అని మనం అనుకుంటే 9వ వచనం కొద్దిగా ముందుకెళ్దాం. 9వ వచనం ఇలా స్టార్ట్ అయింది. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. 2 నీతులు ఉంటాయి. మనకు తెలిసిన నీతి ఒకటి, యేసుక్రీస్తు అనుగ్రహించే నీతి ఒకటి. మనకు తెలిసిన నీతికి స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి, రెఫరెన్స్ పాయింట్స్. కానీ యేసుక్రీస్తు అనుగ్రహించే నీతి ఎలాంటి నీతి అంట? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. అది ఇంపార్టెడ్ రైచియస్నెస్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. అవుట్ సైడ్ నుంచి రావాల్సిందే. యూ కెనాట్ ప్రొడ్యూస్ దట్ రైచియస్నెస్. వీఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ రైచియస్నెస్. కానీ దేవుడు అది పట్టించుకోడు, టైం వేస్ట్ అది. మనకు నీతి ఎలా వస్తుంది? అది అనుగ్రహించబడుతుంది నీ విశ్వాసమును బట్టి. ఇప్పుడు కీర్తనలు 32వ అధ్యాయము ఒకసారి కీర్తనలు 32వ అధ్యాయము దాంట్లో భలే మాట ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది అనుగ్రహించబడే నీతి. ఎప్పుడు? విశ్వాసం వలన. ఇది మాత్రమే దేవుని ముందు నిలబడగలదు, దేవుడు పట్టించుకునే విషయం ఇది. మనకి ధర్మశాస్త్రం వలన, మరొకటి వలన, నీకు తెలిసిన మంచి చెడుల జ్ఞానం వలన వచ్చే నీతి కాదు. విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు నేను కనపడాలా, ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై. ఎంత మాట చూడండి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఆయనను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. మరి ఇది ఒక ప్రోగ్రెసివ్ థింగ్. క్రమక్రమేణా మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన విషయం. ఫార్మేషన్ అవ్వాలి మనలో. క్రీస్తుని ఎరిగే ఫార్మేషన్, క్రీస్తుని సంపాదించుకునే ఫార్మేషన్ తయారవటం, మనం లోపల క్రీస్తుని ఎరిగే విషయంలో తయారవటం, క్రీస్తుని సంపాదించుకునే విషయంలో నిర్మించబడటం, అదే మన ఆరాధన. మన ఆరాధనకి ఒక స్థితి అంతరంగంలో, దాంట్లో నుంచే పాట. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని, పైన ఏమేమైతే చెప్పి ఉన్నాడో
తనకి శరీరంను ఆస్పదం చేసుకోవడానికి తనకి జన్మతో ఏమొచ్చినాయో, తన చాయిసెస్ ప్రకారం వచ్చినాయో, ఇవన్నీ కూడా లిస్ట్ చెప్పాడు కదా. వాటన్నిటిని నష్టపరుచుకుని దేనికి? దేవుడి కోసం, క్రీస్తుని సంపాదించుకోవడం కోసం. ఆయన శ్రమల్లో పాలివాడు కాబట్టి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. మనకి ఇలాంటి అనుభవం ఉందా? అది ప్రశ్న ఈరోజు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, హోలీ స్పిరిట్ గాడ్ మన అంతరంగంలో మనల్ని పరిశుద్ధపరిచే పనిలో ఉన్నాడు. అప్పుడప్పుడు విజిబుల్ గా ఉంటది, అప్పుడప్పుడు మరి తన పని తాను చేసుకుపోతా ఉంటాడు మన అంతరంగంలో. ఒకలాంటి అన్కంఫర్టబుల్ కాన్షియన్స్ మనది, మన మనస్సాక్షిని అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటాడు. అది మాత్రమే మనం చాలా ముఖ్యమైన విషయంగా గమనించుకుంటూ ఉండాలి. దానికోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు అంటున్నాడు. అయితే ఒకటి అంటున్నాడు, 12వ వచనం చదువుకొని ముగించుకున్నాం. ఇది వరకే నేను గెలిచితినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. అంటే ఇది నేను ఇంకా ఎక్కడొక్కడ నా జీవితంలో ఈ అంతరంగంలో పరిశుద్ధాత్మలు చేసే ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియ, ఈ సాంక్టిఫికేషన్ అని దేన్నంటే మనం అంటున్నాము, మన అంతరంగంలో రక్షించబడిన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మన జీవితంలో జరిగే దాన్ని సాంక్టిఫికేషన్ అంటారు. పరిశుద్ధపరచబడే ఒక కార్యం. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు క్రమక్రమేణా. ఈ కార్యం విషయంలో ఇప్పటికే అంత అయిపోయింది అనుకుంటలేదు నేను. అసలు ఇప్పటికీ అది అయిపోయింది అనుకోను నేను. చనిపోయేంత వరకు అది అయిపోయింది అనుకోను నేను. ఈ మధ్య ఒక సిస్టర్ నన్ను ఒక మాట అడిగింది. అయ్యో దేవా అని ఆస్ట్రేలియాలో అంటాడు, తన వైఫ్ సురేఖ అని. ఆ సహోదరి, అన్న ఆర్ యూ హోలీ అని అడిగింది నన్ను. అంటే నో, ఐఎమ్ నాట్ హోలీ. ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు అని అడిగింది నన్ను. అప్పుడు చెప్తుంది, ఎస్ ఐఎమ్ హోలీ అంటుంది. లేకపోతే ఇట్లా నేరుగా చెప్పలేదు, కానీ తన అనుభవం చెప్పింది. ఏ విషయంలో తను హోలీ అనుకుంటుందంటే, తనకి బట్టలు అంటే చాలా ఇష్టం అంట. ఏ షాప్లోనైనా సరే కనీసం చీరలు చూడటానికన్నా ఇష్టపడేదట, కొనకపోయినా. అది నాకు ఒక విగ్రహం లాగా అయిపోయిందన్న. ఆ విషయం నేను నా అంతరంగంలో నేను చాలా పని చేసుకున్నాను. ఇక నన్ను ఏం చేయలేకపోతుంది ఆ శోధన. ఇక ఎప్పటికీ చేయలేదు. ఆ విషయంలో నేను ఇంకా పశ్చాత్తాపడవలసిన అవసరమే లేదు. అది నేను ఇంక దాని గురించి వదిలేసాను అంటుంది. పడేవు జాగ్రత్తమ్మా, అది అంతటితో ఆగదు. ఇప్పుడు నువ్వు చూసిన షాప్లో 50,000 రేంజ్ ఉందేమో, 5 లక్షల రేంజ్ చీరలు కూడా ఉంటాయి. అప్పుడు మళ్ళీ వస్తుంది, ఇది పుట్టుకొస్తుంది. పౌలు అంటున్నాడు, ఇదివరకే గెలిచానని అనుకుంటలేదు కదా. అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక నిన్ను ఒప్పించవలసిన అవసరం లేదమ్మా, ఏ విషయంలోనైనా. ఇక రాదా అని అంటే రాదంటుంది. నువ్వు చాలా తప్పుడు సిద్ధాంతంలో ఉన్నావు, జాగ్రత్త. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ నెవర్ స్టాప్. మనం చనిపోయేంత వరకు కూడా మనం ఒప్పించబడుతూనే ఉంటాం. అది అవసరం. పరిశుద్ధపరచబడే ప్రక్రియ నేను ఇప్పటికీ అయిపోయిందని అనుకుంటలేదు అంటున్నాడు పౌలు. ఆమంటుంది, నేను కొన్ని విషయాల్లో చాలా ఒప్పించబడి ప్రార్థన చేసుకున్నాను, ఇంకా ఆ విషయంలో నేను ఇంకేమాత్రం ఒప్పించబడవలసిన అవసరం లేదు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా అని నన్ను అడుగుతుంది. నేను లేనని చెప్పాను. నేను అట్లా ఉన్నాను అంటున్నాను. అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పాను. చాలా తప్పుడు సిద్ధాంతంలో స్లిప్ అయ్యారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఐ వాంట్ టు రైట్ ద లెటర్ టు దెమ్. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచి ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని ఆయనను నేను అనుకుంటం లేదంటున్నాడు పౌలు. అయితే నేను ఒక పని చేస్తున్నాను అంటున్నాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను. క్రీస్తుని సంపాదించుకుంటాం అన్న మాట మనం చూస్తాం కదా. దేని నిమిత్తము నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి
ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచు. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకున్నాము. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా నన్ను క్షమించండి. పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తే నా గురి. యేసుక్రీస్తు కోసమే నేను ఏం చేసినా ఆయన కోసమే. ఏం చేసినా సమస్తం క్రీస్తే. ఏదైనా సరే నా లైఫ్లో ఒక అసలు మామూలుగా నేను పరివర్తన చెందటంలా ఒక విషయం కోసం పరివర్తన చెందుతున్నాను. అదే క్రీస్తు. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది నాకు. ఒక ఆబ్జెక్ట్ లేకుండా నేను మంచిగా జీవించటం కాదు. మంచిగా జీవించవచ్చు, మనం నీతిగా జీవించవచ్చు, పరివర్తన కలిగి జీవించవచ్చు. కానీ దానికి ఒక గురి. ఎందుకోసం అట్లా బ్రతుకుతున్నావు? నీ లైఫ్లో నువ్వు ఎందుకు మంచిగా ఉంటున్నావు? నీ లైఫ్లో నువ్వు ఎందుకు నీతిగా ఉంటున్నావు? ఎందుకు అసలు నీ జీవితంలో విశ్వాసిగా ఉన్నావంటే పౌలు అంటాడు, ఓన్లీ వన్ థింగ్, దట్స్ ఫర్ క్రైస్ట్. అలాంటి ఓరియంటేషన్, అలాంటి దిశ మనకు కూడా మనం కలిగి ఉండాలని, ప్రయాసపడాలని మనందరం ప్రభు చేత హెచ్చరించబడుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి అందరికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. నేనైతే వ్యక్తిగతంగా చాలా ఆశీర్వదించబడ్డాను డాడీ. కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పరివర్తన, పశ్చాత్తాపం, ముఖ్యంగా స్వీట్ అక్క చెప్పిన ఎగ్జాంపుల్, అటువంటి విగ్రహాలు కొన్ని అవి కరెక్షన్ చేసుకుని దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అన్నమాట. దేవునికి వందనాలు. సాహసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు స్వీటీ కాదు, చెల్లిస్తున్నానండి. స్వీటీ కాదు, సురేఖ, సూర్యక ఆస్ట్రేలియా. దేవన్న సూర్యక. ఎస్ డాడీ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. నమస్తే. రెవరెండ్ జామి రవికుమార్ అయ్యారు. అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా వచ్చిన అయ్యారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ ప్రేమ బట్టి కృప బట్టి వందనాలు తండ్రి. నిన్నటి వారం ప్రభా నీ కృప తండ్రి మా ప్రాణాన్ని జీవమూటలో దాచి సజీవ లెక్కల్లో ప్రభుంచి దినాంతాలు ఉదయకాల సమయాన్ని సిద్ధించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభు నీ దాసులు దేవతను ప్రభా, బాబు రత్నాకర్ గారి తండ్రి నువ్వు అనుగ్రహించిన తండ్రి వాక్య అనుభవాన్ని బట్టి ప్రభా, ఫిలిప్పీ పత్రికలో ప్రభా తండ్రి ఆత్మీయ సత్యాలు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఏదైతే ఆధిక్యతలు ఉన్నాయో ప్రభా, హెబ్రీడిగా, ఇశ్రాయేలీడిగా దేవతను ప్రభా, పరిసైడిగా ప్రభా, 8వ దినాన్ని ప్రసన్నత పొందిన ప్రభా ఆధిక్యత, నేను దర్శించిన ఆధిక్యత, అనేక ఆధిక్యతల ప్రభా పక్కన పెట్టి లోకంలో ఉన్న కాబట్టి దాన్ని కంటితో సమానంగా ఎంచి ప్రభా, నీకోసం ప్రభా తండ్రి నడిచిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి, నీ కృపించండి ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా భక్తి పెరుగుతున్న కొద్ది ప్రభా, గత ప్రభా వయసు పెరుగుతున్న కొద్ది, అనుభవం పెరుగుతున్న కొద్ది భక్తిగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. విధంగా ఇంజనీరింగ్ అబ్బాయి కోసం చెప్పినట్టుగా దేవతన్న ప్రభా, మేము పెరుగుతున్న ప్రభా మా యొక్క జ్ఞానం తండ్రి చెడు కాకుండా మంచిగా వాడేటట్టుగా సహాయం దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పని దీవించండి. మీ బిడ్డకి ఇచ్చిన వాక్య జ్ఞానం బట్టి మనసు వందనాలు చెల్లించుకుంటే నేను అనేక స్థలాలు బహుబలంగా వాడబడడానికి సహాయం చేయమని, వెత్తిబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలం చేయడానికి సహాయం చేయమని, మరి ప్రత్యేకంగా ప్రభా ఇందులో పాల్గొన్న బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న దేవతన ప్రభా, అయ్యా ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తేజ్ అఫ్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించండి. అయ్యా ఉదయకాల సమయంలో లేచి ప్రభా మా కోసం ప్రార్థించే తల్లులను అనుగ్రహించిన వందనాలు ప్రభా. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతుంది అవుతున్న ప్రభా, డాక్టర్ విజయ్ కుమార్ గారు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బహుబలంతో శక్తి బిడ్డను నింపండి. అదేవిధంగా అతను ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే ప్రభా దేవతన ప్రభా అవసరాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, ప్రత్యేకంగా తండ్రి దినాన్ని ప్రభా ఆరాధన పరిశుద్ధాత్మను సిద్ధపరచుండగా నీ కుటుంబం అందరూ నింపమని, నీ గొప్ప కార్యాలు జరిగించమని, ఈ విధంగా దేవతన ప్రభా ప్రతిరోజు కలుసుకుంటూ ప్రభును ఏర్పాటు చేస్తున్న యొక్క దేవతన ప్రభా వచ్చి పిలుచుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచుకోను గాక, మీరు రాజ్యం మీ వచ్చును రాజ్యం గాక. వచ్చును గాక, చిత్తం మీ చిత్తం పరలోకం పరలోకం భూమి నెరవేరును గాక. మాకు మాకు కావాల్సిన ఆహారం మీద దయచేయము, మా మన ఎడల శ్రమించు ప్రకారము మరము శ్రమించము, క్షమించు మమ్మల్ని మమ్మల్ని శోధనలోకి శోధనలకు దాకా తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు జరగబోతున్న ఆరాధనలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. హ్యావ్ అ బ్లెస్డ్ సండే. అందరికీ వందనాలండి. రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.